హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకు వచ్చాను. మంచి బ్లౌజ్ కటింగ్ అంటే సైజ్ బ్లౌజ్ చూడండి ఇలా ఉందో. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ చాలా తక్కువగా ఉందన్నమాట. బ్యాక్ ఎక్కువగా ఉంది, ఫ్రంట్ వచ్చేసి తక్కువగా ఉంది. అంటే వీళ్ళ బాడీ కొలతలు ఇలా ఉన్నాయా, బ్లౌజ్ తేడా ఉందా అని మీరు నన్ను అడగొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే బాడీ కొలతలు కాదండి, బ్లౌజ్ తేడాగా ఉందన్నమాట. చూడండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎంత తేడాగా ఉందో. అలాగే డీప్ నెక్ అనమాట, చాలా డీప్ నెక్. ఈ బ్లౌజ్ నేను ఎలా కట్ చేస్తాను, ఎలా సర్చ్ చేస్తాను అనేది చూడండి. ఫ్రంట్లో అయితే ఇంత తేడా ఉందన్నమాట. ఇలాంటి బ్లౌజెస్ కూడా సైజుకి వచ్చినప్పుడు కూడా మనం కట్ చేయగలగాలి. ఓపెన్స్ అటువైపు వేసాను, జాయింటింగ్ నా వైపు ఉంది. కింద వచ్చి తగ్గులు లేకుండా నీట్గా ఫస్ట్ అయితే ఒక లైన్ వేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మీటర్ లైనింగ్ తీసుకున్నానండి. కస్టమర్ అనేది కొంచెం లావుగానే ఉంటుంది, ఏమంటారు పొడవు కూడా ఎక్కువ అనమాట. బ్లౌజ్ హైట్ కూడా ఎక్కువగా పెట్టుకుంటుంది. ఇంకా చూడండి కింద వచ్చి తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ కుట్ల కోసం మార్కింగ్ వేసేసాను. ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, అది మిడిల్కి మట్ చేసుకొని మన టైట్ కుట్ల దగ్గరికి ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. అయితే ఇక్కడ వచ్చేసి టేప్తో కూడా చెక్ చేసుకోవచ్చు, కానీ నేను బ్యాక్ పార్ట్తోనే కట్ చేస్తున్నాను అనమాట. చూడండి ఎక్స్ట్రా ఖర్చు అయితే చాలా ఉంది బ్లౌజ్కి. నేను ఒక 1/2 ఇంచు ఇంకా ఎక్స్ట్రాగా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు బ్లౌజ్ హైట్ వచ్చేసి బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉంటే అంత మనకు హైట్ వచ్చేసి చూడండి. ఇక్కడ చూసుకుంటున్నాను రికార్డ్ అవుతుందా లేదని. ఈ విధంగా పెట్టేసుకొని ఒక 1/4 ఇంచు పైకి కుట్ల కోసం పెట్టేసుకొని మార్కింగ్ వేసేసుకోవాలి. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇంకా చెస్ట్ లూజ్ ఎలా చూడాలి ఏంటనేది మీకు ఈరోజు డౌట్ క్లియర్ అవుతుంది చూడండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ తక్కువగా ఉంది, ఫ్రంట్లో చూడొచ్చా లేదా అనేది మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే వీడియోని ఒక లైక్ చేయండి, లైక్ చేసి చూడండి వీడియోని. ఇప్పుడు చివరిన ఒక లైన్ వేసాను, హైట్ దగ్గరకు ఒక లైన్ వేసాను. ఇప్పుడు వచ్చేసి చూడండి చెస్ట్ లూజ్ కోసం అయితే మీకు చూపిస్తున్నాను. మనం ఫ్రంట్ పార్ట్లో చూస్తూ ఉంటాం కదా, మరి ఈ బ్లౌజ్కి ఎందుకు ఫ్రంట్లో చూడట్లేదు మీరు అని అనుకోవచ్చు. ఈ బ్లౌజ్ చాలా తేడాగా ఉందన్నమాట. ఫ్రంట్ చాలా తక్కువగా ఉంది, బ్యాక్ వచ్చేసి ఎక్కువగా ఉంది. అందుకోసం అని చెప్పేసి నేను బ్యాక్ పార్ట్లో బాడీ మీదకి వెళ్తే బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకొని చూసుకుంటున్నాను. ఈ చివర చంక కింద కుట్టు నుంచి ఆ చివరి వరకు చూసుకుంటే వచ్చిందే చెస్ట్ లూజ్ అనమాట. మనకి 20 ఇంచులు వచ్చిందండి. 20 ఇంచుల చెస్ట్ అంటే 40 ఇంచెస్ వస్తుంది చెస్ట్ వచ్చేసి. ఫ్రంట్ పార్ట్లో చూసుకుంటే ఇక్కడ ఖచ్చితంగా టైట్ అయిపోతుంది అనమాట సైజ్కి. ఇంకా అందుకని చెప్పేసి నేను బ్యాక్ పార్ట్లో చూస్తున్నాను. నడుము లూజ్ ఎంత ఉందనేది ఫస్ట్ మార్కింగ్ వేస్తున్నాను. టైట్ కుట్టు దగ్గరికి ఎంత ఉందన్నది చూసుకొని నడుము లూజ్ వచ్చేసి మనకు మార్కింగ్ 34 ఇంచుల నడుము లూజ్ ఉందన్నమాట. 40 ఇంచుల చెస్ట్ లూజ్ ఉంది, అంటే చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇలాంటి సైజెస్ ఉంటాయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి చెస్ట్ దగ్గరికి మార్కింగ్ వేసేసాను, నడుము లూజ్ దగ్గరికి మార్కింగ్ వేసేసాను. 1 ఇంచ్ డాట్కి వెళ్ళిపోతే కుట్టు అనేది ఇలా వస్తుందని ఇక్కడ మీకు మార్కింగ్ వేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి హైట్ చెక్ చేసుకున్నాను. నడుము లూజ్, చెస్ట్ లూజ్ 3 అయిపోయాయి కదా. ఇప్పుడు బ్యాక్ నెక్ అండి, చాలా డీప్ నెక్ అనమాట. చూడండి బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి వేసుకోవాలి. ఇది వచ్చేసి నడుము లూజ్ 26 ఉంది, సారీ అండి 36 ఉంది కదా. మనం 2.5 వచ్చేసి నెక్ లూజ్ అయితే పెట్టేసుకోవచ్చు పైన. కింద వచ్చేసి 3 ఇంచెస్ డీప్ నెక్ అనమాట, చాలా డీపు నెక్ కిందకి ఉంటుంది, అలాగే డీప్గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ స్కేల్ తీసుకొని ఒక మార్కింగ్ అయితే ఇలా వేసేసుకొని రౌండ్ తిప్పేస్తున్నాను. ఇక్కడ నేను నెక్ కట్ చేయట్లేదు, ఎందుకంటే ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ అండి, కంప్యూటర్ వర్క్ బ్లౌజు. అందుకని చెప్పేసి నెక్స్ అయితే కట్ చేయట్లేదు ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ యొక్క షోల్డర్ ఎంత ఉందో అంత మార్కింగ్ పెట్టేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇలా పెట్టేసుకొని చంకదింపు అనేది నేను సైజ్ ప్రకారం పెట్టేసి మళ్ళీ ఆమ్ రౌండ్ అనేది చెక్ చేస్తాను. ఈ బ్లౌజ్ అంతా ఇది ఎవరు కుట్టారో ఏంటో కానీ బ్యాక్ పార్ట్ అంతా ఎక్కువగా ఉందండి, ఫ్రంట్ అంతా తక్కువగా ఉందన్నమాట. బ్యాక్ పార్ట్లో ఆమ్ రౌండ్ ఎక్కువగానే ఉంది, ఫ్రంట్ తక్కువగా ఉంది. మనం ఏది చూసుకోవాలి దీంట్లో, మరి ఫ్రంట్ చూసుకోవాలా బ్యాక్ చూసుకోవాలంటే ఫ్రంట్ చూసుకుంటే బ్యాక్ టైట్ అయిపోతుంది, బ్యాక్ చూసుకుంటే ఫ్రంట్ లూజ్ అయిపోతుంది అన్నట్టుగా ఉంది. ఇంకా మనమే మార్చుకుంటూ కట్ చేయాలి. చూడండి చంక దగ్గర ఒక 1 ఇంచుకి మార్కింగ్, 1 కాదు 1.5 ఇంచుకి మార్కింగ్ వేసి రౌండ్ తిప్పేశాను. ఇక్కడ చూడండి ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవడానికి నా తిప్పలు చూడండి ఇక్కడ ఎక్కువగా ఉందన్నమాట. బ్యాక్ సైడ్ టేప్తో చెక్ చేస్తేనేమో నాకు తక్కువైపోతుంది, ఎక్కువైపోతుంది ఆమ్ రౌండ్ అనేది. అదే సైజ్ బ్లౌజ్తో చెక్ చేస్తేనేమో కరెక్ట్గా వస్తుంది. అంటే ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఎక్కువగా ఆమ్ రౌండ్ ఇచ్చారు, ఫ్రంట్ తక్కువగా ఇచ్చారనమాట. అసలు కరెక్ట్గా లేనే లేదు సైజ్ బ్లౌజు, అసలు కరెక్ట్గా లేదనమాట. ఇంకా చూడండి ఇలా చెక్ చేసుకుంటే నాకు తక్కువగా వస్తుందని చెప్పేసి నేను మళ్ళీ బ్లౌజ్ పెట్టేసి చెక్ చేసుకున్నాను అనమాట. బ్లౌజ్ పెట్టేసి చెక్ చేసుకున్న తర్వాతే కట్ చేశాను. ఇది కాదు ఇంకా టేప్తో కాదని చెప్పేసి బ్లౌజ్కున్న షోల్డర్ దగ్గర ఇలా క్లాత్ పెట్టేసుకొని మనకి ఎక్కడి వరకు వస్తుంది ఏంటి అనేది చెస్ట్ లూజ్ అనేది ఒక్కసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఆమ్ రౌండ్ లూజ్ ఎందుకంటే చెస్ట్కి మ్యాచ్ అవుతుందా లేదా అని నాకు బ్లౌజ్తో చూసుకుంటే సరిపోయింది. ఇంకా
నేను కుట్టగలుగుతానండి. ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు దాన్ని సరిచేసి కుట్టే కెపాసిటీ ఉందన్నమాట నాకు. అంటే నాది నేను చెప్పుకోవడం కాదు కానీ నాకు అర్థమైపోతుంది మిస్టేక్ ఇది ఎక్కడుంది అనేది అర్థమైపోయి సర్చ్ చేసేస్తానన్నమాట అక్కడికి ఇంకా. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేసేసాను కదా, ఎలా అయితే మార్కింగ్ ఉందో ఆ విధంగా కటింగ్ చేసేసుకోవడమే. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఎంత లూజ్ అనేది ఉందనేది ఇక్కడ బ్లౌజ్కి. చూడండి మళ్ళీ ఒకసారి చూసి మీకు మళ్ళీ ఒకసారి చెకింగ్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఇలా క్లాత్తో చెక్ చేసుకుంటే సరిపోతుంది. మనం టేప్తో చెక్ చేసుకుంటే తక్కువైపోతుంది. వెరైటీగా కుట్టారండి అసలు ఆ బ్లౌజు. చూడండి ఇక్కడ నేను నెక్స్ అయితే కట్ చేయట్లేదు, ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కదా, నెక్ కట్ చేయకూడదు అనమాట. మగ్గం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా నెక్స్ అనేది మనం లోడింగ్ తిప్పుతామనుకో చూడండి అప్పుడు కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయింట్ వేసిన తర్వాత లోడింగ్ కోసం మనం కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎక్కడికక్కడ టక్స్ పెట్టేశాను. ఇలా టక్స్ పెట్టేసుకున్నా కూడా కుట్టేటప్పుడు సైజ్ బ్లౌజ్తో చెక్ చేసుకోవాలన్నమాట సైడ్ కుట్లు వేసేటప్పుడు. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి 4 ఫోల్డింగ్స్గా క్లాత్ పెట్టేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా మనకి హెచ్చు తగ్గులు అనేది ఖచ్చితంగా తీసేయాలి. లైనింగ్ తడిపితే ఖచ్చితంగా హెచ్చు తగ్గులు అనేది వస్తుంది. ఇంకా 1/2 ఇంచ్ అనేది కుట్ల కోసం. ఇది వచ్చేసి లోడింగ్ అంటే వర్క్ బ్లౌజ్ కదా, ఖచ్చితంగా లోడింగ్ చేయాల్సిందే. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ పెట్టేసుకొని చూడండి హ్యాండ్ టైట్ కుట్టు దగ్గరికి, హైట్ దగ్గరికి, చంక దింపు దగ్గరికి మార్కింగ్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని హైట్ దగ్గర ఒక స్ట్రెయిట్ లైన్ వేసేసుకొని చంక దింపు సైజ్ ప్రకారం పెడితే ఎంత ఉందనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. చూడండి 3.5 ఇంచులకు ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ నేను 3.5 ఇంచులకే మార్కింగ్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ నుంచి డౌన్ చేసుకొని హ్యాండ్ కర్వ్ షేపు ఈ చంక దింపులో కలిపేశాను అనమాట. హ్యాండ్ టైట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ పెట్టేసుకొని ఇలా మార్కింగ్ వేసేసుకోవడమే. చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకొని చంకకు టైట్ కుట్టుకు మిడిల్లో మధ్యలో 30 ఇంచుల లోతు అనేది కంపల్సరీగా తీసేయాలండి. ఈ సైజుకి వచ్చేసి పెద్ద సైజే కదా. చూడండి స్టార్టింగ్లో సన్నగా మిడిల్లోకి వచ్చేసరికి 30 ఇంచు ఉండేటట్టుగా ఇలా క్రాస్గా కర్వ్ అనేది తీసేయాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి రావాలన్నమాట స్టిచ్ చేసేటప్పుడు. ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ తీయాలన్నమాట. చూడండి ఇక్కడ మనకు లైనింగ్ మీటర్కి కొంచెం ఎక్కువగా తీసుకోవడం వల్ల కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇలాంటి పెద్ద సైజు వచ్చినప్పుడు కొంచెం లైనింగ్ ఎక్కువగానే తీసుకోవాలి. చూడండి ఇప్పుడైతే క్రాస్ కటింగ్ అనేది ఇలా నేనైతే ఇలా వేస్తానండి. ఆమ్ రౌండ్ సైడ్ అనేది ఓపెన్స్ ఉండే వైపున పెట్టేసుకొని ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా చుట్టూరా మార్కింగ్ పెట్టేస్తాను ఫస్ట్. చూడండి ఫ్రంట్ నెక్ అనేది కొంచెం పైకి ఉంటుంది కదా, నెక్ ఇలా మార్కింగ్ అయితే పెట్టేశాను. ఇప్పుడు చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ లోపలికి లోతు అనమాట. ఇది ఖచ్చితంగా తీయాల్సిందే. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్, ఫ్రంట్ నెక్ ఈ రెండు చూసుకోవాలి. చూడండి సైజ్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇలా నీట్గా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు వచ్చింది మనకు ఫ్రంట్ హైట్ అనమాట. నాకు 12 ఇంచెస్ వచ్చింది, 12 పైన వచ్చింది. ఇంకా నేను 13 పైన 1 ఇంచ్ అనేది కుట్ల కోసం యాడ్ చేసేసుకొని పెట్టేసుకుంటాను ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి చూడండి మనకు హైట్ దగ్గరికి మార్కింగ్, ఫ్రంట్ హైట్ దగ్గరికి మార్కింగ్ ఇచ్చేసాను కదా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఒక్కసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ నెక్ కూడా చాలా ఎక్కువగా ఉందండి సైజ్కి. ఇంకా చూడండి చాలా డీప్ ఉందన్నమాట. ఇంకొకసారి టేప్తో చెక్ చేసుకొని మళ్ళీ నేను ఫ్రంట్ పార్ట్ పెట్టేసి కూడా చెక్ చేసుకున్నాను. 2 రకాలుగా ఇలాంటి సైజెస్ వచ్చినప్పుడు కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకోగలగాలి. ఎక్కడైనా మిస్టేక్ ఉంటే సర్చ్ చేసుకోవాలన్నమాట. చూడండి 7.5 ఉంది ఫ్రంట్ నెక్ వచ్చేసి. అదే 7.5కు మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ తిప్పేసాను. చూడండి చాలా ఫ్రంట్ నెక్ కూడా చాలా ఎక్కువ అనమాట ఇది. చూడండి ఇప్పుడు వచ్చేసి సైడ్ వైపున క్లాత్ సరిపోతుందా లేదా చెక్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్ కూడా సరిపోతుందా లేదా అనేది ఇలా నెక్ పెట్టి చెక్ చేసుకుంటే చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇంకా సైజ్ ప్రకారంగా వచ్చేసింది అనమాట. ఇలా నీట్గా ఒకసారి మనం టేప్తో చెక్ చేసుకున్న, బ్లౌజ్తో చెక్ చేసుకున్న కరెక్ట్గా రావాలన్నమాట. చూసారు కదా కరెక్ట్గా ఫ్రంట్ నెక్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ విధంగా ఉక్స్ పట్టి వచ్చేసి ఫస్ట్ ఉక్స్ నుంచి 4వ ఉక్స్ వరకు మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. కుట్టేసరికి మనకు కరెక్ట్గా సైజ్ ప్రకారం వస్తుందన్నమాట. చూడండి ఇక్కడ నేను పెట్టేస్తున్నాను. ఇలా మార్కింగ్ పెట్టేసుకొని షేప్ ఇచ్చేసి డాట్స్ వచ్చేసి మరి పెద్ద సైజ్ కదా 3 ఇంచులకు డాట్ పాయింట్, డాట్ గ్యాప్ వచ్చేసి 2.5 ఇంచులు. ఫస్ట్ 2 ఇంచులు పెట్టానండి, కానీ సైజ్ పెద్దగా ఉంది కాబట్టి 2.5 ఇంచులకు డాట్ గ్యాప్ వచ్చేసి డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచులు అనమాట. ఒక సైడ్ మిడిల్లో ఆమ్ రౌండ్ సైడ్ అనేది మెయిన్ డాట్ వేసేస్తే ఆమ్ రౌండ్ సైడ్ డాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఇంకా కట్ చేసుకోవడమే. సైడ్ వైపున చూడండి, సైడ్ కుట్ల వైపున ఒక్కసారి చెక్ చేసుకొని
కిందికి దించాల్సి ఉంటే కొంచెం దించేసుకోవాలండి, లేదంటే సైడ్ కుట్లు వేసేటప్పుడు హెచ్చు తగ్గులుగా వస్తుంది. డాట్కు 2.5 ఇంచులు పెట్టాను కదా, మరి ఉక్స్ పట్టికి కాజా పట్టికి సైజ్ ప్రకారం లాగా గ్యాప్ రాకుండా ఉండేందుకు సైడ్ వైపున ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. ఈ విధంగా కట్ చేసుకొని నీట్గా కటింగ్ అనేది నీట్గా చేస్తే స్టిచ్చింగ్ కూడా నీట్గా ఉంటుందండి. చూడండి ఇక్కడ ఎక్స్ట్రాగా సైడ్ వైపున ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీస్తున్నాను ఇక్కడ నేను. ఇప్పుడు వచ్చేసి మనం ఇది కట్ చేసుకున్న తర్వాత అప్పుడు క్రాస్ బెల్ట్లు తీస్తాం కదా, క్రాస్ బెల్ట్లు అనేది డబుల్ లేయర్గా తీసుకోవాలన్నమాట. క్లాత్ ఎక్స్ట్రాగా ఉంటే, లేకపోయినా ఏదైనా మ్యాచింగ్ కలర్ ఉంటే వేయాలి. 3 లేయర్స్గా వేస్తేనే బాగుంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఒక సైడ్ ఎంత క్రాస్ బెల్ట్ పడుతుంది, సైడ్ వైపున ఎంత పడుతుంది అనేది చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఈ విధంగా చెక్ చేసుకొని వేసుకోవడం వల్ల కరెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి ఇక్కడ మీరు ఒక సైడ్ ఎంత అవసరం, కాజా సైడ్ ఎంత అవసరమో చూసుకొని మనం కట్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా కట్ చేసేస్తానండి. మీరు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ఎలా చెక్ చేసుకోవాలనుకుంటారు కదా, దానికోసమే వీడియోలో చూస్తానమాట. ఇక్కడ వచ్చేసి నేను కట్ చేస్తున్నాను అనమాట. చూడండి సైడ్ వైపున 3 ఇంచులు, ఒక సైడ్ వచ్చేసి 4 ఇంచులు, పొడవు వచ్చేసి ఒక 12 ఇంచుల వరకు పెట్టేస్తాను అనమాట. 11 ఇంచులు 12 ఇంచులు పెట్టేసుకుంటే ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్రాస్ బెల్ట్ షేప్ కూడా ఇచ్చేస్తున్నాను. చూడండి ఇక్కడ చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందన్నమాట. అయిపోయింది. ఒక లేయర్ అయితే వచ్చేసిందంటే 2 లేయర్స్గా వచ్చిందనమాట, 2 భాగాలుగా. ఇంకొక 2 లేయర్స్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. మిగిలిన క్లాత్లో వచ్చేసి ఉక్స్ పట్టి, కాజా పట్టి, నెక్ పట్టి, నడుం పట్టి ఇవన్నీ కట్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేసి వెళ్ళండి. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్.